తల్లిదండ్రులు ఎత్తుకునే స్థానానికి వచ్చి మర్చిపోయి వెళ్ళిపోవాల్సింది మనం విజయవాడ మనం తీసుకెళ్దామని తీసుకెళ్లారు. అక్కడ తొలినాడు మన్నాడు సంటికల రూపంగానే ఉన్నారు. నాడు ఒక రోజు కానీ ఒకనాడు భద్రమంకాడు, ఒకనాడు ఎడమంకాడు, ఒకనాడు నూరు కూడా తల్లి రూపం చూపెడుతున్నారు. అప్పుడు నమ్మాటి అంటారు అని చూడనైనా ఆ వెలువడి కొండలో ఉన్న మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చి పెళ్లి చేశారు. యాపగా ఇక్కడ పేరమ్మ దేవుడు పోయి వచ్చిన క్రమం కూడా అక్కడ ఇవాళ నమ్మాటి వాడు యాపగారి మధ్యలో గుబ్బులు దోపాలు సాంబడిని దోపాలు ఆ కొమ్ము ఇవాళ నమ్మాటి వాళ్ళకి వస్తున్నారండి. మన రాష్ట్రం అంతా కూడా ఏదో 40 రోజులు 9 రోజులు మాలలు వేస్తారు. అయినా సరే మట్టి ఇవాళ నమ్మాటి వాళ్ళు నమ్మినట్టు ఇవాళ నమ్మాటి వాళ్ళు ఒక్కరైనా వచ్చి రథం కొమ్మి చెయ్యితే రథం పొందుతుందండి. లేకపోతే రాష్ట్రం అంతా వెళ్ళి ఎరగబండే సరే ఆ రథం కదంతంటారు ఎంతవరకు మనకు తెలియదు. అలా ఎప్పుడైతే ఆ పెద్దవాళ్ళ పనులు ఆ కన్నతల్లి అలా శబ్దంగానే ఉన్నానండి. ఎప్పుడైతే నేను శబ్దంగా ఉన్నాను ఈ తిరుపతి కూడా పేరమ్మదేవి గర్భాన్ని కూడా కాన్పులు కూడా కడిగిపోయి తొలగిపోయి ఆ తల్లి గర్భాన్ని పన్నానికి సిద్ధంగా ఉన్నాడు. పేరమ్మదేవి 99 సంవత్సరాలు గడిచిపోయినాడు. పేరమ్మదేవి గర్భాన్ని పడ్డాడు అయినా పేరమ్మదేవి ఒక్కడానికి పాండుగా చెప్పు చేసిన మంచి నాకు తెల్లగా సంపులో కప్పలాగా పాలిపోయి పేరమ్మదేవి ఎలా ఉన్నాడు అయినా ఆటోడు కొడుకున్నాడు ఎవరు తీసుకోలేదు ఇవాళ హాస్పిటల్ అయితే ఆడెక్కడ 3వ కోట్లో పడుకున్నానా మాట్లాడే వచ్చు నడపడం రాదు అలాగే 8 నెలల వారికి కూడా పేరమ్మదేవి కూడా 7 మొదలయ్యాయండి. 7 మొదలయ్యాయి పేరమ్మదేవి ఎలాగ ఉందా ఆగైందా పేరమ్మ
కేవలకన్నా కనికరం ఉంటుంది యాంగిరం కూతురు మంచి తాడెట్టుకోవడం దొర చేసేయండి $1 కేసేస్తే నానేం చెప్పిరా నన్ను అడిగితే నాన్న చెప్పి బహుమతి నాకు ఎందుకు పెద్దలో కాకులేటోలో బాధ